అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం టూరిజం మీద కాన్సంట్రేట్ చేస్తూ వస్తూ ఉంది. టూరిజం ఇండస్ట్రీని పెద్ద ఎత్తున బలపరచడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే టూరిజం అనేది ఒక డీసెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది కాబట్టి. జాబ్ క్రియేషన్ కూడా పెద్ద ఎత్తున జరిగే ఇండస్ట్రీ కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తూ వస్తూ ఉన్నారు. గతంలో నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో ఉండే బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకుంటూ పోవడం గానీ, కాశీ విశ్వనాథ్ కారిడార్‌ని డెవలప్ చేయడం గానీ, 2014 నుంచి హృదయ్ స్కీమ్‌ని అంటే హెరిటేజ్ స్ట్రక్చర్స్‌ని ప్రొటెక్ట్ చేసే స్కీమ్ గానీ, మరియు ప్రసాద్ స్కీమ్ గానీ, ఇవన్నీ కూడా టూరిజం గానీ, స్పిరిచ్యువల్ టూరిజం గానీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే విధంగా ఇవన్నీ కూడా తీసుకొనొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొన్న బడ్జెట్ స్పీచ్‌లో బడ్జెట్ 2024లో నిర్మలా సీతారామన్ గారు బీహార్‌కి సంబంధించి గయాలోని విష్ణుపద్ టెంపుల్ గాని, మరియు బోధ్ గయాలోని మహాబోధి టెంపుల్‌ని కూడా కాశీ విశ్వనాథ్ కారిడార్ లాగా డెవలప్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. నలందాని మరియు రాజ్‌గిర్‌ని కూడా టూరిస్ట్ డెస్టినేషన్స్‌గా డెవలప్ చేస్తామని తెలియజేశారు కూడా. వీటితో పాటు పూర్వోదయ అనే ప్లాన్‌ని కూడా ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ గాని, ఒడిషా గాని, వెస్ట్ బెంగాల్, ఇటు జార్ఖండ్ గాని, ఇటు బీహార్‌కి ఈ 5 రాష్ట్రాలకి కూడా ఒక పూర్వోదయ అనే ప్లాన్‌ని తీసుకురాబోతున్నట్టుగా తెలియజేశారు. అందు తాలూకు ముఖ్య ఓవరాల్ డెవలప్‌మెంట్‌కి తీసుకొని వస్తామని చెప్తూనే అంటే డీటెయిల్స్ పూర్తి స్థాయిలో వెల్లడించకపోయినప్పటికీ కూడా బ్రీఫ్‌గా చెప్పాలి అంటే ఈ 5 రాష్ట్రాలు అనేటివి ఎండోమెంట్ సంపదలో ఎంతో బలంగా ఉన్న రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాలు అనేటివి మన కల్చర్ అండ్ ట్రెడిషన్స్‌లో కూడా ఎంతో బలంగా ఉన్న రాష్ట్రాలు కాబట్టి, అంటే ఈ తూర్పున ఉన్న రాష్ట్రాలు వీటిలో ముఖ్యంగా ఈ పూర్వోదయ ప్లాన్‌కి సంబంధించి బేసికల్‌గా మానవ వనరుల్ని అభివృద్ధి చేసే విధంగా అయినా గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అభివృద్ధి చేసే విధంగా అయినా గానీ, ఆర్థికపరమైన అవకాశాలు సృష్టించే విధంలో అయినా గానీ, ఈ పూర్వోదయ అనే ప్లాను ఒక వికసిత్ భారత్‌కి ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుందని నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎండోమెంట్ సంపదలో రిచ్‌గా ఉన్నాయి కనుక స్పిరిచ్యువల్ టూరిజంను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే అవకాశం కూడా ఈ పూర్వోదయ ప్లాన్‌లో పొందుపరిచి ఉండే అవకాశం కూడా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక స్టేట్‌కి ఒకటి కారిడార్స్‌గా డెవలప్ చేసుకుంటూ పోతే ఆ స్పిరిచ్యువల్ టూరిజం అనేది పెద్ద ఎత్తున ఎక్స్‌పాండ్ అయ్యి జాబ్ క్రియేషన్ కూడా పెద్ద ఎత్తున జనరేట్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ కూడా స్టేట్స్‌కి పెద్ద ఎత్తున రెవెన్యూ జనరేషన్ కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఉభయ గోదావరి రాష్ట్రాల్లో ఉండే 28 పుణ్యక్షేత్రాలని ఒక స్పిరిచ్యువల్ టూరిజం కింద ఒక కారిడార్‌గా తీసుకొని వస్తామని వాటిల్ని ఆధ్యాత్మిక పర్యాటకం కింద వాటిల్ని గాని డెవలప్ గాని చేస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున సంపద సృష్టించొచ్చు టూరిజం సెక్టార్‌లో అని చెప్తూనే జాబ్ క్రియేషన్ కూడా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున జనరేట్ అవుతాయని పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం కిందటే వారాహి యాత్రలో తెలియజేశారు కూడా. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు తెలియజేసిన విషయాలు ఏంటంటే టూరిజం ఈ ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని జీఎస్టీ రేట్స్ కూడా మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం కూడా ట్రావెల్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి కూడా కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగిందని కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ అవుతుందని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నమాట. మొత్తానికి నిర్మలా సీతారామన్ గారు అయితే భారతదేశాన్ని ఒక టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడానికి భారతదేశాన్ని ఒక టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా ఈ టూరిజం సెక్టార్‌లో కల్పిస్తామని ప్రభుత్వం నిరంతరం భారతదేశాన్ని ఒక గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తుందని, ఆ దిశగా కూడా అడుగులు వేస్తుందని, వారి తాలూకు సంకల్పం కూడా అదే అని నిర్మలా సీతారామన్ గారైతే తెలియజేశారు. భారత్ మాతాకి జై. జై హింద్.